అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల నిధివేట ఎపిసోడ్ 2. భయం బలహీనత కాదు, ఎదుర్కోవటమే బలం. క్రితం ఎపిసోడ్లో పిల్లలకి అరటి తోటలో దొరికిన పెట్టెతో వాళ్ళు దాని కీ కోసం వెతగ్గా వాళ్ళకి 4 కీస్ దొరికాయి. వాటిలో రైట్ కీతో ఆ బాక్స్ని ఓపెన్ చేయగా అందులో ఉన్న వస్తువుల్ని చూసి వాళ్ళు అసలైన నిధివేట అప్పుడే మొదలైందని తెలుసుకున్నారు. మరి ఆ పిల్లలు అసలు నిధిని సాధించారా లేదా అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. అరటి తోటలో చెట్ల మధ్య పిల్లలున్నారు. కార్తీక్ చేతిలో మ్యాప్ ఉంది. అతను దాన్ని పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. మిగిలిన పిల్లలందరూ అతన్నే అనుసరిస్తున్నారు. మిగతా పిల్లలు వెంటున్నారు. ఇక్కడ ఈ చోట మ్యాప్లో ఇలా ఉంది, అర్థమవుతుంది కదా, ఇది ఒక మాయా చెట్టు అనుకుంటా. ఇది మాయా చెట్టు క్లూ అని నువ్వెలా అనుకుంటున్నావు కార్తీక్? మనకి కావలసింది నిధి. దానికి సంబంధించి మన దగ్గర ఉన్న క్లూస్ పురాతనమైన నెమలిక, పురాతన కూజ. ఇదిగో నీ చేతిలో ఉన్న ఈ మ్యాప్ కదా, మరి చెట్టెలా వచ్చింది? హో మెంటల్, అసలు మనకి కీస్ దొరికిందే చెట్టు త్వరలో కదా. అంటే మనం ఆల్రెడీ మాయా చెట్టు ట్రాప్లో పడిపోయాం. కనుక మాయా చెట్టు గురించి మనం నమ్మాలి, వెతకాలి. అంతేనా కార్తీక్? కరెక్ట్ శివ. ఇప్పుడు మనం ఆ మాయా చెట్టుని వెతికి పట్టుకోవాలి అని అనటంతో కవిత ఒక్క క్షణం ఆ మ్యాప్ని తీసుకుని తీక్షణంగా గమనించింది. అప్పుడు ఆమెకి కూడా ఆ విషయం అర్థమైంది. అలా వాళ్ళు మరో 4 అడుగులు వేయగానే ఒక అరటి చెట్టు అన్నింటికంటే భిన్నంగా కనిపించింది. దాన్ని చూస్తున్న కవిత, ఫ్రెండ్స్ అటు చూడండి, అది కాస్త డిఫరెంట్గా కనిపించడం లేదు. అసలు గాలికి కదలని చెట్టు, దాని అడుగులో మట్టెర్రగా ఉంది. కిందేదైనా ఉండొచ్చు, వెతుకుదామా? ఏయ్, మాయ చెట్టు అంటే నాకు పండ్లు దొరికే చెట్టు అన్నమాట. దీన్ని అడిగితే పండ్లు ఇస్తుందేమో. ఇది మాయ చెట్టు అయితే నీకు పండ్లు ఎందుకు ఇస్తుంది వీరు? నీ కోతి మాటలు కాసేపు ఆపు. ఒకవేళ నిజంగానే మాయలు జరిగితే మనకి పరిస్థితి ఏంటి? ఏంటి శివ, నువ్వు భయపడుతున్నావా? భయపడకు, మనం కలిసి ఉంటే ఏదైనా భయపెట్టదు మనల్ని. అలా ఆ చెట్టు చుట్టూరా పిల్లలు తిరిగి చూస్తే అక్కడ ఒక రహస్య తలుపు కనిపించింది వాళ్ళకి. అప్పుడు కార్తీక్ మట్టిని తొలగించటానికి ట్రై చేస్తున్నాడు. వీరు, చోటు కూడా అతనికి ఆ మట్టి తవ్వడంలో సహాయం చేస్తున్నారు. అక్కడ చిన్న అక్షరాలతో రాతి తలుపు కనిపిస్తుంది వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం రాసిందో చూసారా? ధైర్యమే ప్రవేశ ద్వారం అని రాశారు. అంటే ఇప్పుడు మనం భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట లోపల. మరి ఆ భయాన్ని జయించడానికి మీరందరూ రెడీనా? నువ్వన్నది నిజమే కవి. మేబీ ఇది ఒక రకమైన పజిల్ లాంటిది కూడా కావచ్చు. సరే, లెట్స్ ట్రై. అందరం కలిసి దీన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేద్దాం అని వాళ్ళందరూ కలిసి ఆ రాతి తలుపుని తోస్తారు. అది కొంచెం తెరుచుకుంటుంది. చీకటిగా ఉండే లోపల ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. కానీ శివకి బాగా భయం వేస్తుంది. నేను లోపలికి రాలేను, ఇది చీకటి గదిలాగా ఉంది. ఎందుకు శివ భయపడతావు? మేమింతమంది ఉన్నాం కదా నీకు తోడుగా. అవును శివ, చోటు కూడా నీతో ఉన్నాడు. నీకు భయం ఎందుకు? ఏ భయం లేదు, పద అని అనటంతో శివలో కొంచెం భయం తగ్గింది. ఎలాగైనా ఈ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయాలనే ఆశ అతనిలో కలిగింది. అందుకే స్నేహితులతో కలిసి అడుగు ముందుకేస్తూ, అయితే భయాన్ని గెలిచేద్దాం పదండి అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అక్కడ తమతో తెచ్చుకున్న టార్చ్ లైట్స్ వాడుతూ ఆ చీకటి గుహలోకి వెళ్లారు. పిల్లలు లోపలికి వెళ్తే ఒక చిన్న గది కనిపించింది వాళ్ళకి. ఆ చిన్న మార్గం గుండా ప్రవేశిస్తారు. లోపల ఆ గదిలోని గోడలపై రాతలు, చిన్న వలయాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలనగా చూస్తూ, ఫ్రెండ్స్, ఇదేదో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దాచిన గదిలా ఉంది కదా. అవును, ఇక్కడ ఒక బాటిల్ కూడా ఉంది. లోపల చిన్న రోలున్న పేపర్ ఉంది అని కార్తీక్ ఆ పేపర్ని తీసి చదువుతాడు. అది మరొక దారికి ఈ గదే మొదటి క్లూ. కానీ అది వాళ్ళ నమ్మకానికి పరీక్ష లాంటిదని కార్తీక్కి అర్థమవుతుంది. కరెక్టే, ఇది ఒక ఫజిల్ లాంటిది. మనం దీన్ని డీకోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈసారి నేనే ముందుగా డీకోడ్ చేస్తాను అని శివ అనటంతో అందరూ ఆనందించారు. అప్పుడు కవిత, బ్రావో శివ, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. మరోవైపు ఇంటి దగ్గర తాతయ్య బామ్మలు మాట్లాడుకుంటూ ఉంటారు. తాతయ్య ఇంటి ముందు కూర్చొని ఒక పుస్తకాన్ని చూస్తూ ఉన్నాడు. పక్కనే అమ్మమ్మ వచ్చి, మొత్తానికి మీరనుకున్నట్టే చేశారు. పిల్లల్ని ఈసారి అల్లరి మాన్పించాలని నిధాట బాగానే మొదలుపెట్టారు. మరి పిల్లలంటే ఎప్పుడూ కొత్త విషయాలని తెలుసుకోవాలనే చూడాలి గాని టీవీలు, ఫోన్లు చూస్తూ సమయాన్ని, కళ్ళని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు
అందుకే వాళ్ళు వస్తారని తెలిసినప్పటి నుండే ఆ నిధివేట ఏర్పాట్లు చేశాను. వాళ్ళు వెళ్ళారుగా, వాళ్లకు నేనే చిన్న క్లూస్తో నిజమైన జవాబుని వెతుకుతారో లేదో చూద్దాం. మీరన్నది నిజమేలండి. పిల్లలు సరదాగా వచ్చారు మన ఊరికి. వాళ్ళట్ట సరదాగా పనులు చేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటది. మరోవైపు ట్రెజర్ వేటలో లోపలికి వెళ్లిన పిల్లలు ఒక డైమండ్ లాంటి దాన్ని సాధించారు. దాన్ని తీసుకుని బయటికి తిరిగొచ్చేశారు. ఫ్రెండ్స్, ఇది మొదటి క్లూ. ఈ డైమండ్తో ముందుకు వెళ్తే ఇంకెంతుంటుందో చూడాలి. నిజమే, ఈ క్లూ మనలో నమ్మకాన్ని పరీక్షిస్తుంది. అంటే మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలో తెలుసుకోవాలి. అవును, రహస్యం 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 ఇంకా మిగిలింది. అయితే మనం దాన్ని సాధిద్దాం. నాకు చాలా క్యూరియస్గా ఉంది. మనం ఇంకా ముందుకు వెళ్ళి ట్రెజర్ ఇంకా ఎంత దూరంలో ఉందో చూద్దాం అని అనటంతో కార్తీక్ మ్యాప్లో చూశాడు. అక్కడ వాళ్ళు వెళ్లాల్సిన దారిలో ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వు బొమ్మ పెద్దగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక మనం ఈ మ్యాప్లో ఉన్నట్టు ప్రొద్దుతిరుగుడు పువ్వు కోసం వెతకాలి, పదండి అని కార్తీక్ అన్నాడు. అలా ఆ పిల్లలందరూ ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు వేటలో బయలుదేరారు. అలా కొద్ది దూరం వెళ్ళాక అక్కడ కొన్ని చెట్ల ఊడలు వేలాడుతున్నాయి. వాటిని చూసిన వీరు కోతి చేష్టలు మొదలుపెట్టింది. ఆ ఊడలు పట్టుకుని ఊగుతూ ఉంటుంది. వీరు, అలా చేయకు. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తుందేంటి? ట్రెజర్ దొరికాక ఆడుకోవచ్చు, ముందు దిగు అని కవిత అంది. అయినా సరే వీరు ఒక ఊడ నుంచి మరొక ఊడ మీదకి దూకగానే ఆ పిల్లలు నడుస్తున్న భూమి ఒక్కసారిగా కిందకు కుంగిపోయింది. వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్లో పడిపోయారు. ఏం చేసావు వీరు? కవిత చెప్తున్న వెనుకుండా కోతి చేష్టలేంటి? ఇప్పుడు చూడు, మనం ఎక్కడికో వచ్చి పడ్డాం. ఇప్పుడు మన ట్రెజర్ హంట్ ఎలా? పాపం వీరుని ఎందుకంటావు కార్తీక్? ఏమో, ఇది మనం ట్రెజర్ వైపు వెళ్లే దారి కాదని నువ్వెలా అనుకుంటావు? ఇప్పుడు మనం వెతకాల్సిన ప్రొద్దుతిరుగుడు పువ్వుకి అసలైన దారి ఇదేనేమో. లెట్స్ సీ. సారీ వీరు, పదండి మనందరం ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు కోసం వెతుకుదాం అని అనటంతో అందరూ ఆ అండర్ గ్రౌండ్లో ముందుకు వెళుతుంటే ఒక చోట ఒక పెద్ద ప్రొద్దుతిరుగుడు పువ్వు కనిపించింది. అప్పుడు శివ తమకి అంతకు ముందు దొరికిన ఆ డైమండ్ని తీసుకెళ్లి ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు మీద పెట్టగానే ఒక పెద్ద రాతి తలుపు తెరుచుకుంది. ఫ్రెండ్స్, చూసారా? అక్కడ గోడ మీద రకరకాల షేప్స్ ఉన్నాయి, కానీ ఒక్క షేప్ మాత్రం ఎంటీగా కనిపిస్తుంది. అవును, మన దగ్గరున్న కూజ షేప్ మాత్రమే అక్కడ ఎంటీగా కనిపిస్తుంది. అంటే మనం ఆ కూజాన్ని అక్కడ ఉంచితే మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తుంది. అంతేనా? యు ఆర్ రైట్ వీరు. కార్తీక్, మరి ఆ కూజాని అక్కడ నేను పెడతాను అని చెప్పి తమ బ్యాగ్లో నుంచి మొదట దొరికిన పురాతన కూజాని తీసుకువెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న స్థానంలో పెట్టింది. అంతే, ఆ కూజ చక్కటి కాంతులతో వెలగసాగింది. కానీ ఆ తరువాత ఆ కూజ వాళ్ళకి ఎటువంటి క్లూ కూడా ఇవ్వలేదు. ఇదేంటి ఫ్రెండ్స్, మనకి ఈ కూజ వల్ల నెక్స్ట్ క్లూ దొరుకుతుందనుకుంటే ఏ క్లూ దొరకలేదు. అది జస్ట్ గ్లో అవుతూ ఉందేంటి అని అనుకుని పిల్లలందరూ ఒక్కసారిగా డీలా పడిపోయారు. మరి ట్రెజర్ హంట్ కోసం వెళ్లిన ఆ పిల్లలు సరైన దారిలోనే వెళ్తున్నారా? వాళ్ళు అనుకున్న విధంగా ట్రెజర్ హంట్ చేస్తారా? తాతయ్య తన మనవళ్ల కోసం ఏర్పాటు చేసిన ఆ పజిల్స్ని వాళ్ళు సాల్వ్ చేస్తారా లేదా అనేది మనం ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.